Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. హాయ్ అయ్యో సారీ రాంగ్ నెంబర్. నేను గంగా అనుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? దున్నపోతూ ఎవడన్నా అనుకుతుంది సార్. సార్ సారీ సార్, నమస్కారం సార్. సార్ మిమ్మల్ని గుద్దేనండి సార్. ఇంకేమన్నా ఏం చేసుకొచ్చావా? ఏం చేసుకుంటాడని నేను ఏమన్నా రాకెట్నా? సార్ మీ దగ్గర జూనియర్ గా చేరదామని. జూనియర్ గా నువ్వేం పని చేస్తావు? కంగారులో జడ్జిని చంపినా చంపేస్తావు. సార్ జడ్జి సీతారామన్ గారే మీ దగ్గర చేరమని నాకు లెటర్ ఇచ్చారు సార్. అలాగా? దీన్ని ఆయన సైడ్ బిజినెస్ గా మొదలెట్టాడా? అది నాకు తెలియదు సార్. అది కాదయ్యా, ఇంతకు ముందే ఆయన పంపాడు, ఒకడు వచ్చాడు, వాడిని జూనియర్ గా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను పంపితే ఎలాగా? సార్ అది అతను కాదు సార్, నేనే సార్ జడ్జి సీతారామన్ గారు పంపిన వాడిని. మరి అతను ఎవరు సార్? అది జడ్జి ఒకే లెటర్ జెరాక్స్ కాపీలు చేసి పంపించినట్టున్నారు. నేనే సార్ ఒరిజినల్ కాపీ. ఏంటిది? అర్చుడు అర్చుడు అర్చుడు. అయ్యో, అతను ఇక్కడికి వచ్చాడు ఏమిటి? నా తలరాత అంతా నా తలరాత. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు. అయ్యో, అతన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? జిమ్నా? ఇంకేం అనుకున్నావు? అదే జిమ్ని ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. నే వెళ్ళమన్నప్పుడే కనుక నువ్వు వెళ్ళిపోయినట్టయితే ఈ పాటికి నీ సొంత ఊరికి వెళ్ళుండేవాడు. అది వదిలేసి ఇంటికి తొంగి వస్తావేంటి? నాన్ సెన్స్. సార్ ఒక నిజాన్ని మీ దగ్గర కక్కేసిపోవడానికే నేను వెయిటింగ్ లో ఉన్నాను సార్. నువ్వు లా చదవలేదా? లేదు సార్, మీ లాయర్ వృత్తికి అసలైన పని ఇప్పుడే సార్ వచ్చింది. ఏంటి బాగుతున్నావు? ఎవరిదో వాగుడు విలేజ్ లో ఓ పెళ్లిలో ఓ ప్రాబ్లం అయి ఒక అమ్మాయి వచ్చి మీ ఇంట్లో ఉంటుందా లేదా? అవును. ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాడిని మీరు వలేసి వెతుకుతున్నారా లేదా? అవునవును. అతనెవరో ఎక్కడుంటాడో వాడి జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు బలి దొరికిపోయావు. ఎవరికి? జిమ్ కి, లాయర్ కి. అవును. అసలు వాడిని పట్టుకోవడానికి నాకంటే నీకే ఎక్కువ మాత్రంగా ఉందేంటి? లేదు సార్, ఒక సీనియర్ కున్న ఎమోషన్ ఒక జూనియర్ లోపలికి దూరుతుంది కదా సార్. కదా, వాడిని పట్టుకోవడానికి ఫిక్స్ చేసిన వ్యక్తి రేపు పొద్దున్న కలుస్తాడు. అతనికి ఇవ్వాలి. వెళ్ళో ఫోటో పట్టరా. ఫోటోనేగా, రేపే తెచ్చిస్తాం సార్. చాలా సంతోషమయ్యా. అలాగే లోపలికి వెళ్ళి టీ తాగి అందరిని చూసి మాట్లాడి వెళ్ళమంటారా? అట్ట కాదులే గానీ నువ్వు బయటికి వెళ్ళి టీ తాగి బయటే అందరిని చూసుకుంటూ పో. ఓకే సార్. వెళ్ళు. ఓకే. కొంగలా దొంగ చూస్తావేంటి? ఎలబయా, టెన్షన్ గా 9 రావాలి. ద్రోహి ద్రోహి వీడు ఫ్రెండా? సారీ. ఏం జరుగుతుంది ఇక్కడ? చాలు. ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? అదే నేను అడుగుతున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటేంటి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? మన ఇంట్లో ఇంట్రెస్టింగ్ గా ఏదేదో జరుగుతుందిగా, నన్ను అడుగుతావే? చూడమ్మా, ఈ ట్రిపుల్ కేన్ శివాజీని ఎవ్వరూ మోసం చేయలేరు, నాకంతా తెలుసు. అంతా తెలుసా? పాయింట్ నెంబర్ 1, సీతారామన్ జూనియర్ గా పంపించిన వాడు వీడు కాదు, ఆ లూజు. వాడు పోయాడు. వీడెవడు? ఎవరు? పాయింట్ నెంబర్ 2, ఇతను నా కూతురు సరస్వతికి ముందే తెలుసు. ఇతన్ని జూనియర్ గా పంపించింది తనే, ఎందుకంటే నా దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి కదా. పాయింట్ నెంబర్ 3 ఏమో రాత్రి ఫోన్ చేసి అస్తుపిస్తని వాగేది ఇతనే. అయితే ఈ కేసులో మహా కీలకమైన అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, కన్న తండ్రిని గుణపంలా ఇక్కడ నుంచున్నానే, నన్ను పట్టించుకోకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు కనుక వాళ్ళకి ఏ శిక్ష వేద్దాం? చెప్పమ్మా, ఏ శిక్ష వేద్దాం? తీర్పు వాయిదా వేస్తే మనం జడ్జిమెంట్ రిజర్వడా? కానీ మహా ఫాస్ట్ గా ఉన్నారే, ఏదైనా విపరీతం జరిగితే? అమ్మా, ఏ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత నీదే. దిగులు పడకండి మావయ్య. థ్యాంక్ యూ. హాయ్, అలాగే ఉండు. ఏంట్రా కెమెరా చేతిలోకి వచ్చింది? ప్రొఫెషన్ మార్చేసావా? నీకు అసలు విషయం తెలీదా? క్లోజప్ కంపెనీ వాళ్ళు బెస్ట్ స్మైల్ కాంపిటీషన్ పెట్టారు. నీ స్మైల్ ఎన్నో మైళ్లు దాటింది, క్రేజీగా పాపులర్ అయింది. అందుకే నీతో ఫోటో తీద్దామని. స్మైల్ ప్లీజ్. నన్ను ఒకనే తీస్తావా? నా ఫ్రెండ్ కూడా ఉంది, ఇద్దరు నీతి. ఆహా, అదేం కుదరదు, నీ మొహమే నాకు ముఖ్యం. ఇక ఏ గాడిదని తీయటం నాకు ఇష్టం లేదు. రెడీగా ఉండు. స్మైల్. ఆశా, నువ్వా? నిన్నే గాడిదానంటున్నాడు. ఎవరిని గాడిద అంటున్నావు? నిన్ను గాడిదానంటానా? ఏ ఊరు గాడిదని ఇలా పసుపు రంగు చుడిదారు వేసుకుంటుందా? నేను ఫిట్ చేసుకోవాలి, మనం తర్వాత మీట్ అవుదాం. లా చదివి ఇలా కెమెరా పట్టుకుని తిరుగుతున్నావే, నీకు కాస్త కూడా బాధ్యత లేదా? ఎవరికి బాధ్యత లేంది?
నేను ఇప్పుడు ఒక వకీల్ దగ్గర జూనియర్ గా వర్క్ చేస్తున్నాను తెలుసా? ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్, లా మై హాబీ. ఫీల్ క్లియర్. ఏంట్రా ఇదంతా? షేవింగ్ క్రీమ్ చూస్తే తెలియట్లా? మొహం మొత్తం పూసి మూసావు కదరా. నా క్రీము నా మొహం నా గడ్డం నేను ఏమైనా చేసుకుంటాను. సరే షేవ్ చేయ, ఒక ఫోటో తీసుకుంటాను. నానిన తర్వాత చేసుకుంటాను. నానిన తర్వాత చేసుకుంటావా? లేదు, వారే నా దగ్గర సీనియర్ గా వర్క్ చేస్తున్నారు, అర్థమైందా? ఊరే ఆ టవల్ తీరా ఒక స్నాప్ తీసుకుంటారా? తీయరా. ఆయన ఎక్కడ చూసాడు? వాడిని ఎక్కడ చూసావు? ఇంట్లోనా ఆఫీస్ లోనా? ఎక్కడ చూస్తాను? ఇంట్లో చూస్తాను. ఈ పళ్ళన ఒక్క ఫోటో. ఇంట్లో ఇంకెవరెవరు ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్పు. ఇంకెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వారు ఉంటారు, వారి భార్య ఉంటుంది, వారి కూతురు ఉంటుంది, వాళ్ళతో పాటు గంగ ఉంటుంది. ఏమన్నా? ఇప్పుడు నువ్వేమన్నావు? ఇంకోసారి చెప్పు నువ్వేమన్నావు? I needed this. ఇప్పుడు నువ్వు ఏమన్నావు జిమ్? త్వరగా చెప్పు. నన్ను ఏదని చెప్పను. చివరిగా నువ్వేమన్నావు? చివరిగా రంగా నువ్వు అంది గంగా అన్నాను. గంగ అంటావా? గంగా, నువ్వు గంగా. fraud విరా. నేను జడ్జిగా నేరం చేసిన వాళ్ళని శిక్షిస్తాను. రంగాజీ, ఇందులో సంతకం పెట్టండి. నాకేమిటి నేను పెట్టిస్తాను, నా పని అదే కదా. వేలి ముద్ర ఆ మూలగా వేయండి. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏ కోర్టు చేయని సహాయం మీరు నాకు చేశారు. దానికి ప్రత్యుపకారంగా నేను మీకు ఏం చేయాలో చెప్పండి. జీ, మా ఊళ్ళో నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు జీ. వాడి కూతుర్ని ఒకటి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు జీ. వాడి ఫోటో అడ్రస్ ఇస్తాను జీ. వాడిని మీరు కాస్త జీ సజీవదహనం చేయమంటారా? ఎందుకు? కాలో చెయ్యో విరిచేస్తే సరిపోతుంది కదా జీ. అంటే ప్రాణాలు తీసి మహానేరం చేయటం ఎందుకని జీ? కాదు, నేరం కాదు. నలుగురికి మీరు చేసే పని ఏది నేరం కాదు. గంగా వాళ్ళ నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా నలుగురే జీ. ఫోటో ఏది? అయ్యో, ఇప్పుడు ఫోటో లేదే. ఫోటో ఏది? అయ్యో, ఫోటో లేదు జీ. ఫోటో ఏదయ్యా? అయ్యో, ఆ ఫోటో తొందరగా ఇవ్వండి, లేదంటే గురువు కోపం వచ్చి నా గుండె పాల్గొడతాడు. టెన్షన్ గా రేపు పొద్దున్న 9 గంటలకల్లా ఇస్తాను జీ. ఊరి పొలాల్ని ఎవరో తగలబెడితే మీ బావే తగలబెట్టాడని చెప్పి కేసు పెట్టి ఇప్పుడు మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపించారు. బలరామయ్య, ఎవరో నీ పొలాన్ని తగలబెడితే ఆ నేరం నా అల్లుడి మీద మోపి అతను జైలుకి పంపించావు. ఈ మాత్రానికే గెలిచాననుకోకు. హైకోర్టు ఏమిటి, సుప్రీంకోర్టుకి వెళ్ళైనా మా అల్లుడిని నేను బయట తీసుకొస్తాను. నీ బతుకు నాకు తెలియదు అనుకోకు. ప్యాకెట్లోనే 2 ముక్కలు కింద దాచుకుని ఆడినాడివి. సరే, నువ్వన్నట్టే నీ అల్లుని నేనే జైలుకి పంపాను. నీ చాతరం చేసుకో. చేసిందంతా చేసి పెద్ద మనుషుల వేషం ఒకటి. పాత కేసులో నా అల్లుడిని నేను బెయిల్ మీద తీసుకొచ్చానని చేయి చూపించి మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చి మర్యాద లేకుండా మాట్లాడతారా? ఆర్డర్లను తేల్చి పారేస్తాను. ఊరికే నోరు పారేసుకున్నారు. మిత్రు, నా మాట వినండి. రండి రండి. ఈ విషయంగా నే వచ్చే వారం హైకోర్టుకు వస్తున్నాను. మిగిలిన విషయాలు వచ్చి మాట్లాడతాను. ఇట్లు మీ నాన్న. ఎవరు? వకీలున్నారా? వారు లేరు. వారు లేరా? లేరని చెప్తున్నాగా. మరి వారెవరు? జీ, వారా? దయచేయండి దయచేయండి వారు. దయచేయండి దయచేయండి దయచేయండి. ఏమయ్యా, బతికుండగానే ప్యాక్ చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడు మీరు వకీల్ కాదు, ఈ ఇంటికి యజమాని. 9 గంటల తర్వాత వృత్తిపరంగా మీరు వకీల్, అర్థమైందా? భలే తెలివైన కుర్రాడు రంగా జీ. తెలివితేటలా ఉంచు. ముందు ఫోటో ఏది? ఏడయ్యా జిమ్ము 9 గంటకల్లా ఫోటో తెస్తానాడు. అతను రాదు సార్. ఏ, అతని గర్ల్ ఫ్రెండ్ అతన్ని బాగా చిత్తకొట్టింది. నీకెలా తెలుసు? నేను చూశానుగా. ఏమన్నా? వస్తుంటే చూసి అడిగాను అన్నాను. అయితే నువ్వు వెళ్ళి అతనికి ఫోన్ చేసి వెంటనే ఫోటో తీసుకున్నామని చెప్పు. సార్, ఫోటో అతని దగ్గర లేదు సార్. నీకెలా తెలుసు? నేను వదలలేదుగా. ఏమిటి, ఫోటో తీయడానికే వదలలేదా? కాదు సార్, నేను అతన్ని వదలలేదు సార్. అతని దగ్గర నుంచి ఫోటో తీసుకునేదాకా నేను వదలలేదు. చెప్పాను కేజీ తెలివైన వాడని. ఫోటో ఉందని ముందే చెప్పొచ్చు కదా. ఎలాగండి? ముందే తీసుంటే ఆయన తెలివైన వాడు అంటారా? ఏంటి? ఓకే, తీసుకోండి. ఏమిటయ్యా డెవలప్ చేయకుండా ఇచ్చావు? నెగిటివ్ చూసి ఆయన ఎలా గుర్తుపడతారు? అదే నేను అడిగాను సార్. డెవలప్ చేయడానికి డబ్బులు ఏమన్నారు సార్? ఓపెన్ చేయండి, నెగిటివ్ ఇవ్వండి, నేనే డెవలప్ చేసి వేడివేడిగా ప్రింట్ తీసుకొస్తాను. ఓకే? ఇవ్వు. అయ్యో,
స్టూడియోకి తీసుకెళ్లి వెచ్చబెట్టి ఏంటో చూస్తాను. సుబ్బయ్య అయ్యా. స్టూడియోకి తీసుకెళ్ళు. అలాగే అయ్యా. వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్. యువరక్తం వదిలే వదిలే. రంగా నేను క్షమించాట. జే నేను క్షమించాట. ఇదేంటి సార్, ఫోటోలు తీసిన రీల్ కింద పడేస్తే ఫోటోలుగా వస్తాయా? ఇదిగో సార్. సార్ ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసానే. మీరు మంచివారా చెడ్డవారా? సార్ మీ నోటికి మాటలు వచ్చా రావా? రే డాక్టర్ దగ్గర తీసుకుపోండి రా. పెద్ద ఆయన రా, ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు రా? తొందరగా తీసుకోండి రా, జాగ్రత్త. కొత్తగా ఆఫీస్ బాయ్ వచ్చినట్టున్నాడు. నువ్వా? ఆరి దుర్మార్గుడా. నువ్వే దుర్మార్గుడివి. రే ఇట్రారా. నువ్వే కదరా ఆ అమ్మాయి నచ్చలేదు, ముక్కు చప్పిడి ముక్కు, మొహం జిడ్డు మొహం, ఈ గుమ్మడిగా ఎవరు చేసుకుంటాడానో? నువ్వేగా పెళ్లి కావాలని ఆశానే చేసుకుంటానని అందరి ముందు పెద్ద నిశ్చితార్థం చేసుకున్నావు. పోరా, అది వేరు ఇది వేరు. అలాగా? అది పప్పీ లవ్, ఇది ట్రూ లవ్. అది ఒకటి సీరియల్ సెట్, ఇది కార్తీక దీపం, నా ఆశా దీపం. ఇది చెయ్యి, అది ముక్కు, ఒక్క గుద్దు ఆల్రెడీ పగిలింది. అందుకే వదిలేసా. గంగా అక్కడ కాదు ఇక్కడ మాట్లాడరా. నువ్వేంట్రా? ఆశ వాళ్ళ నాన్నెవరా? సీతారామనే. మరి సర్ సివి రామనా? అదే సీతారామన్ నీ మీద ఒక కన్నే సుంచమని నన్ను ఇక్కడికి పంపించాడు. ఓహో అలాగా? అవును. ఆశకు ఒక తండ్రే కదా, ఆయన సీతారామనే కదా. ఆయనేరా నాకు లెటర్ ఇచ్చి పంపించాడు నీ మీద కన్నే సుంచమని. చూద్దామా? చూసుకుందాం. నువ్వు తేల్చుకుందావరా? కోర్టు రెడీ, ఆటోకి వెళ్దాం సార్. చచ్చా ఆటో రెడీ, కోర్టుకి వెళ్దాం సార్. రెడీగా అదే ఏమిటి హాట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏమెంతయా? తెలియదు సార్, దాచేసుకున్నా. 9:48 లండన్ లో 3:10, సింగపూర్ లో మధ్యాహ్నం 1:45. ఇవన్నీ వారు నిన్ను అడిగారా? నోర్మిబాయ్, ఇతను ఇక్కడ ఈ ఇంట్లో ఉండి లండన్ లో ఉన్న బిగ్ బెన్ టైం చెప్తున్నాడు. నువ్వు నీ కొంపలో ఉన్న గడియారం చూసుకోవడా? టైంకి రాలేవా? అంతా నా బ్యాడ్ టైం సార్. ఊరికే వాగమాక. నీకు లోకల్ టైమే తెలీదు, గుట్టేం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? జిమ్ నువ్వు బతికిపోయావు. సార్ గురించి నీకు తెలీదు. ఆలస్యంగా వస్తే వారు అసలు తట్టుకోలేరు. నీ పళ్ళు రాలుకుంటే నీ చేతులు విరిచి సార్ వాడిని క్షమించండి సార్, వాడు అమ్మాయి కూడా సార్, వాడు తప్పే చేశాడు అయినా వాడిని క్షమించండి సార్ ప్లీజ్. నాకు అసలు కోపమే లేదు. రే రారా ఓవర్ గా బిల్డప్ ఇవ్వకరా. ఆలస్యంగా వస్తే వారికి నచ్చదని నాకు తెలిసేరా. వారి సిన్సియారిటీ గురించి తెలుసు కనుకేరా నేను ఫుడ్ బోర్డ్ లో ట్రావెల్ చేస్తుండగా జారి కింద పడి ముక్కు పగిలినప్పుడు కూడా ధర్మాసుపత్రికి వెళ్లి డాక్టర్ని కలవకుండా పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ కి వెళ్లి జాన్సన్ బాండ్ కొని ముక్కు కతికించుకుని చేతిలో చిల్లి గవ్వలేక అకౌంట్ లో వేసుకుని ఆటోలో ఎక్కి సారు చూడు తిప్పుకోకుండా మాట్లాడాడు. పెద్దలారవుతాడయ్యా. లేదు సార్, చూస్తుంటే బస్సు ఫుట్ బాల్ నుంచి జారి ముక్కుకు దెబ్బ తగిలి బ్యాండెడ్ వేసుకున్నట్టుగా లేదు సార్. ఎవరో ఒక ఆడపిల్ల హాకీ స్టిక్ తో ముక్కు చిత్తకొట్టట్టుగా ఉంది సార్. పర్లేదే, నువ్వు పైకి వస్తావు. అవును, నేను పెద్ద ఇండియన్ క్రికెట్ టీము అమౌంట్ తీసుకున్నా, అందుకే అందరూ కలిసి చూసారు. ఈ బతుకి ఇతని గురించి మాట్లాడటమా? ఇతనికి ఇంట్లో ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా సర్వాధికారాలు ఉన్నాయి. ఇతను నా చంటి చంటాబాయ్ అనుకోండి సార్. ఇంచక్క చంకనెక్కించుకుని చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు పెట్టండి సార్. కానీ నా 2 కళ్ళతో చూసిన 2 విషయాలు మీకు చెప్పి తీరాలి. రండి సార్, మీకు నిజం చెప్పి తీరాలి సార్. రండి సార్, నాతో రండి సార్. అవును, నువ్వు నాతో ఒక నిజం చెప్పాలన్నావు కదా, అంతవరకైనా నువ్వు ప్రాణాలతో ఉండాలా వద్దా? చెప్పు. చెప్తాను సార్. ఇతను జడ్జి సీతారామన్ పంపిన వ్యక్తి కాడు అని మీకు తెలుసా? జడ్జి సీతారామన్ ఎలా ఉంటాడో కూడా ఇతనికి తెలియదని నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొద్దిగా నరుట్లోకి వచ్చేసారు సార్. ఎందుకు ఇతను ఈ ఇంట్లో దూరాడు అన్న మ్యాటర్ తెలుసా? తెలుసమ్మా. అక్కడే పప్పులో కాలేశారు. అతనేదో జూనియర్ గా వర్క్ చేయడానికి వచ్చాడని అనుకుంటున్నారు. కాదు, అతను ఒక లవ్ మ్యాటర్ కరెక్ట్ చేసుకోవడానికి ఇంట్లో దూరాడు సార్. అతను లవ్ చేయడానికి ఇంట్లోకి దూరాడని నాకు తెలుసు. ఎవరిని లవ్ చేస్తున్నాడో కూడా నాకు తెలుసు. అయ్యో, అమ్మకి తెలియదురా. అరి చావుకో సార్. ఈ మ్యాటర్ లో మీ టోటల్ రియాక్షన్ ఇంతేనా? నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. యాక్షన్ మాత్రం భయంకరంగా ఉంటుంది. ఇవాళ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినట్టే లేదే. ఏం అడిగా? ఏం లేదు, కోర్టును వదిలేసి కాలేజ్ పక్కకు వస్తేను అందుకని అడిగాను. కాలేజ్ ఆడపిల్ల చుట్టూ తిరుగుతున్నానని అడుగుతున్నావా? అయ్యో, ఇది గవర్నమెంట్ రోడ్డు. ఇక్కడ నేను నడవచ్చు, నువ్వు నడవచ్చు, ఎవరు కావాలన్నా నడవచ్చు. లాయర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? చస్తూ బతుకుతున్నాను. ఏ? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అరచేతిలోనా? అవును. ఏది చూపించండి. ఎక్కడా కనపట్టలేదే. ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నా చేతిలోనా? అవును, ఇప్పుడు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి. అన్నీనా? అవును. అదే ఆ బుక్స్, గొడుగు, టీ స్కేలు నేను తీసుకురా. నచ్చిందా? ఏది? అదే ఐస్ క్రీమ్. నచ్చలేదని చెప్తే ఏం చేస్తా? బాధపడతాను. బాగా నచ్చిందంటే సంతోషపడతాను. ఇప్పుడు నేను బాధపడినా సంతోషపడినా
సరే గాని ఆ రోజు ప్యాకెట్లో గొడవ ఇంటికపోతే ఏం జరిగేదా అని ఆలోచిస్తున్నాను. ఏం జరిగేది? మన ఇద్దరికి పెళ్లి జరుగుంటేది. తప్పించుకున్నావు, అదృష్టవంతులం. బస్ వచ్చింది. వెళ్ళొస్తాను. ఒక నిమిషం. ఏంటి? అది ఏం లేదు. ఇది చెప్పడానిక పిలిచింది? కాదు. అవును కాదు. వస్తాను. వెళ్ళరా. ఏం లేదు.